ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ లారీలో ఒక్కొక్క లారీలో 40-50 టన్నులు ఉంది. రోడ్డు చూస్తేనేమో ఎంత తీవ్రంగా ధ్వంసం అయిపోయింది. వంతెన మధ్యలో ఈ లారీలు ఇలాగా నిలిపేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి కనిపించట్లేదా, లేకపోతే కనిపించినట్టు నటిస్తున్నారా, లేకపోతే అధికారులు అందరూ కూడా నిద్ర మత్తులో ఉన్నారా? ఇంచుమించు 100 టన్నుల లారీలు ఈ రోడ్డు మధ్యలో నిలపడం వల్ల ఇక్కడ రోడ్డు జాయింట్ ఇడిపోయింది. ఇటు సైడ్ 2 సైడ్లు కూడా రోడ్డు జాయింట్ ఇడిపోయింది. అటు సైడ్ ఇడిపోయింది, ఇటు సైడ్ ఇడిపోయింది. బైకులు ఆటోలు అన్నీ కూడా సంకనాగిపోతున్నాయి రోజు నిత్యం ఈ లారీలు ఇక్కడ నిలపడం వల్ల. దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు కొంచెం మొద్దు నిద్ర వీడి వంతుల మధ్యలో 50 టన్నులు 60 టన్నులు 100 టన్నులు లారీలు నిలపకుండా చర్యలు తీసుకోండి. వంతుల మధ్యలో ఇలా కంటిన్యూగా లారీలు ఆపేశారు. ఈ పక్కన వెళ్ళే వెహికల్స్ మొత్తం ఈ గోతుల్లో పడి సర్వనాశనం అవుతున్నాయి. వంతుల మధ్యలో ఇలా లారీలు ఆపచ్చా? వంతుల మీద, ఉప్పుటేరు బ్రిడ్జి మీద ఇలా వంతుల మీద లారీలు ఆపచ్చా? ఒకసారి మీ ఆత్మవిమర్శ మీరే చేసుకోండి. అధికారులందరూ కూడా మొద్దు నిద్ర వీడి ఇప్పటికైనా సరే మేల్కొని రఘురామకృష్ణరాజు గారి అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి ఉండి నియోజకవర్గం అంటుంటే వీళ్ళ మట్టిగా ఇక్కడ ఇలాగా 40-50 టన్నులు లారీలు వంతుల మధ్యలో ఆపి సర్వనాశనం చేస్తున్నారు వంతుని అయితే. జై హింద్, జై త్రిపుల్ ఆర్.